హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా అందరూ? ఇది 10th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ అందరికీ తెలిసే ఉంటుంది. డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా పాత టెక్స్ట్ బుక్కే బాగా చదివినారు మొన్న ఎగ్జామ్కి. అయితే ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ కూడా చదవాలి అని చెప్తున్నారు. సో కొత్త టెక్స్ట్ బుక్ చదివితే ఏమీ అర్థం కాదండి. అసలు కొంచెం కూడా నాకైతే అర్థం కాలేదు. మరి మీ పరిస్థితి ఎట్టుందో నాకు తెలియదు. నాకైతే ఏమీ అర్థం కాలే. అప్పుడు నేనేం చేసిన అంటే ఒక వైట్ పేపర్ తీసుకుని దాంట్లో హాఫ్ పేజీ వచ్చేలాగా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాసుకున్నాను. ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాసుకుని ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చదివాను. అయితే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th ఇవ్వండి. 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ బాగా చదివినాకే మీరు దీంట్లోకి రండి. నేనైతే ఏం చెప్తా అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఏ లెసన్స్ ఉన్నాయో సేమ్ లెసన్స్ 10th క్లాస్లో ఉంటాయి కదా. సో ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ బాగా చదివాక ఆఫ్టర్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ రండి. ఓల్డ్ 10th ఆఫ్టర్ ఇది చదవండి. అంటే ఇది లాస్ట్లో రావాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్టే మీరు ఈ బుక్ తీసి చదివారా మీకు ఏమీ అర్థం కాదు. పిచ్చి మెంటల్ అన్నీ వస్తాయి. కాకుంటే ఏం చేయాలి, మీరు ఆల్రెడీ మీకు తెలుసున్న బుక్ ఏంటి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ బుక్ మారలేదు. ఆ బుక్ చదవండి. సెకండ్ ఇయర్ బుక్ చదివినారా? ఆఫ్టర్ దట్ పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవండి. ఆఫ్టర్ దట్ దీంట్లోకి రండి. ఫస్టే మీరు ఈ బుక్ తీస్తే మీకు ఏమీ అర్థం కాదు ఫ్రెండ్స్. సో చదివినాక కూడా మీకు అర్థం కాకపోతే ఒక వైట్ పేజ్ తీసుకోండి. వైట్ పేజ్లో ఓన్లీ ఇంపార్టెంటే చూసినారా, నేను రాసుకున్నా. ఓన్లీ ఇంపార్టెంటే మాత్రమే మీరు రాసుకోండి. ఈ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మీరు బాగా చదివితే సరిపోతాయి. ఓకేనా? ముందే ఈ బుక్ చూసి భయపడకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చదివిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ముక్క ఎక్కడ అంటే తిప్పి చూపిస్తాడు దీంట్లో, కానీ మ్యాటర్ మాత్రం మీకు అర్థమైతే చాలు కదా ఫ్రెండ్స్. సో కొంచెం కాన్సన్ట్రేషన్గా చదవండి ఫ్రెండ్స్. ఎప్పుడో నోటిఫికేషన్ ఉందిలే, చదువుదాంలే, పర్వాలేదులే, ఇంకా చాలా టైం ఉంది, అసలు నోటిఫికేషన్ ఉంటుందో లేదో తెలియదు, పోస్టులు ఉంటాయో లేదో తెలియదు, నేను చదువంతా వేస్టే అని అనుకుంటే మీరు ఏమీ చదవలేరు. ఒక్క అడుగు కూడా ముందుకేయలేరు. కాబట్టి నిన్నటి నేను టైం టేబుల్ వేసిన, నేను కూడా స్టార్ట్ చేశాను. నిన్నటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. చదవండి ఫ్రెండ్స్, బాగా చదవండి. చదివింది బాగా చదివితేనే మీకు బాగా గుర్తుంటుంది. ఎక్కువసార్లు చదివితే బాగా గుర్తుంటుంది. రాదు, కాదు, వల్ల కాదు, నా వల్ల అస్సలు అవ్వదు అని మాత్రం నెగిటివ్గా ఆలోచిస్తే మీరు చదవద్దు. అసలు ముందే మానేయండి ప్లీజ్. నా వల్ల అవుతుంది, కష్టపడతాను, నేను సాధించగలను అనుకుంటే మాత్రమే మీరు బుక్ తీయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా 10th క్లాస్ చాలా కష్టపెట్టేసింది అందరినీ. ఎందుకంటే ఈ బుక్లో ఏమీ అర్థం కాదు ఫ్రెండ్స్. ముందు మీరు ఇంటర్ చదవండి, ఓల్డ్ 10th, తర్వాత ఇది. ఆల్ ది బెస్ట్. నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్. బాయ్.